టీడీపీ మహానాడు ఒక అసలైన కేస్ స్టడీ. లక్షలాది మందితో ఈ క్రమశిక్షణ నిజంగా సాధ్యమా? ఇది కేవలం ఒక రాజకీయ సభ కాదు, నిశితమైన నిర్వహణకు, తిరుగులేని క్రమశిక్షణకు ఒక సజీవ కేస్ స్టడీ. లక్షలాది మందితో ఏ ఆటంకం లేకుండా పదే పదే ఇలాంటి సభలను విజయవంతంగా నిర్వహించడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగుదేశం మహానాడు వెనుక అపారమైన అనుభవం, అద్భుతమైన ఖచ్చితత్వం నిజంగా అబ్బరపరుస్తాయి. సంవత్సరాలుగా లక్షలాది మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాజరయ్యేలా చేయడం మహానాడు ప్రత్యేకత. ఒకటి ఆలోచించాలి, వైసీపీ లేదా మరి ఇతర పార్టీ అయినా ఈ స్థాయిని పునరావృతం చేయగలదా? ఇంత క్రమశిక్షణతో కూడిన సభను వారు నిజంగా నిర్వహించగలరా? ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చే డ్రోన్ షాట్లు, సినిమాటిక్ గ్రాఫిక్స్ గురించి మర్చిపోండి. డిజిటల్ ట్రిక్స్కి పాల్పడకుండా ఇంత పెద్ద ఎత్తున నిజమైన జనసమూహ నియంత్రణతో కూడిన ఈవెంట్ను వారు ఈ జన్మలో చేసి చూపించగలరా? లాజిస్టిక్స్ను పరిశీలించండి. వేదిక వద్ద మాత్రమే కాకుండా చేరుకునే మార్గాల్లోనూ, చివరకు ఇంటికి వెళ్లే ముందు కూడా తినమని లౌడ్ స్పీకర్లలో పిలుపునిస్తూ భోజనాలు అందించడం ఇది కేవలం ఆతిథ్యం కాదు, ఇది నాయకుల సమిష్టి విజయం. తమ సమావేశాలలో కనీసం ఒకదానికైనా ఇంత విస్తృతమైన ఏర్పాట్లు చేయగలరా అని వైసీపీ నిజాయితీగా ప్రశ్నించుకోవాలి. తెలుగుదేశం మహానాడు కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు, అది ఒక ఎమోషన్. ఇలాంటి దృశ్యాలను చూసినప్పుడు అది ఎందుకో స్పష్టమవుతుంది. ఇది కేవలం రాజకీయ అధికారం గురించి కాదు, ఇది తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఒక తిరుగులేని నిదర్శనం. ప్రతి రాజకీయ పార్టీ దీన్ని నిశితంగా అధ్యయనం చేయాలి. కడపలో కూడా ఎమోషన్తో, మరింత క్రమశిక్షణతో, ఓపెన్ ఎయిర్లో ధైర్యంగా, దిగ్విజయంగా మహానాడు నిర్వహించి 43 ఏళ్ల చరిత్రలో మరో మైలురాయిని అధిగమించి కొత్త చరిత్ర సృష్టించింది తెలుగుదేశం. ఇది నిజంగా సాధ్యమేనా అని మిగతా పార్టీలు అబ్బరిపడిపోయేలా ఈ మహానాడు వేడుకను నిర్వహించింది తెలుగుదేశం పార్టీ.